అందరికీ నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక పురాణం 25వ అధ్యాయం అవతార నిర్ణయం గురించి తెలుసుకుందాం. నిన్నటి కథలో దూర్వాసుముని అంబరీషునికి శాపం ఇచ్చుడి గురించి చూసాం. ఈరోజు కథ ఎంత బాగుంటుందంటే ఆ శ్రీహరి దశావతారాలు ఎత్తడానికి వెనుక గల కారణాన్ని ఈరోజు కథలో మనం తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, సుదర్శన చక్రం బారిన పడకుండా ఉండటం తన తరం కాదని, తన్నెవ్వరూ రక్షించలేరని దూర్వాసుడు నిర్ణయించుకున్నాడు. వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరిని దర్శించుకున్నాడు. హే మధుసూదన, మాధవ, ఆర్తత్రాణ పరాయణ, జగద్రక్షక, నీవు తప్ప నన్ను రక్షించు వారెవ్వరూ లేరు. సుదర్శన చక్రం నన్ను ఉత్తరించగా వచ్చుచున్నది. భక్తాగ్రగణ్య, భక్తత్రాణ పరాయణ, శరణు శరణు అని వేడుకున్నాడు. ఓ ఈ దూర్వాస, నీకిదే పాటి కనుక ఇంత ఆవేశమా? సత్కార్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసిన భాగవోత్తముడవు నీవు. నీకిదేమి పని? భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రమని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ తలపెట్టి నిష్ఠగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు లుప్తము కాబోయే పర్యంతం జాగు చేసిన నీ నేరమును మరచి మంచినీటిని గ్రోలి పారాయణ చేసిన వానిపై ఆగ్రహించుట ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు. పైగా అతన్ని శపించి తీరని అపచారం చేసేదివి. గోవులను హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరింతునని నీకు తెలియని కదా. అంబరీషునికి శాపమిచ్చావు. భయకంపితుడై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవీ వినబడలేదు. నీవిచ్చిన 10 జన్మల శాపం అతనికేమీ తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నీవిచ్చిన శాపమును నేను అనుభవించు తలంపుతో అతని చేత అట్లే అనుభవించుదును అనిపించితిని. నీ శాపం వృధా కాకూడదు. నా భక్తునకు కీడు కలగకూడదు. నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలకడంతో కోపించి కఠిన శాపమును ఇవ్వకోరిన నీవు పూనుకోబోగా సుదర్శనాన్ని నీపై ప్రయోగించాను. దానిని వారించుటకు అతడే సమర్థుడు. నీవు అంబరీషునికిచ్చిన 10 జన్మలను లోకోపకారముగా నేనే ధరింతుడు. మొదటిదైన చాపరూపం ధరించి సోమకుడనే రాక్షసుని వధించి వేదాలను కాపాడతాను. రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానములు క్షీరసాగర మదనం వేళ మందరగిరి పర్వతాన్ని మూపను ధరించి నీట మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి అతడు చుట్టగా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. నాలుగవదైన వికృత రూపం అవతారమగు నరసింహమూర్తినే జన్మించి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మయగు మరుగుజ్జావతారమున వామనుడై బలిచక్రవర్తి గర్వాపహరణం చేస్తాను. 6వ జన్మమగు జాలిలేని బ్రాహ్మణుడగు పరశురామునిగా జన్మించి మదోన్మత్తులకు రాజులను సంహరిస్తాను. 7వ జన్మయగు ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామునిగా అవతరించి రావణ కుంభకర్ణాదులను వధిస్తాను. 8వ జన్మయగు రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసుని సంహరిస్తాను. 9వ జన్మయగు పాషండుడగు బుద్ధునిగా పుట్టి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను. ఆఖరిదగు 10వ అవతారం పాపాత్మలను మోహింపచేసే కల్క్యావతారం ఎత్తి దుష్టుల్ని శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను. దూర్వాస మునీంద్ర, కోపావేశంతో రుద్రాంశ సంభూతుడివైన నీ నోట వెలువడిన శాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భూమిలో దశావతారములు ఎత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావము కలగకుండా వ్యవహరించబడతాను. పరమ భాగవోత్తముడైన అంబరీషుని గుర్తించి నీ ఆగ్రహావేశాన్ని దుడుకుతనాన్ని గుర్తెరిగి వానిని శరణు కోరవలసిందని శ్రీహరి దూర్వాసుని హెచ్చరించి సాగనింపాడు. దశావతార నిర్ణయాధ్యాయం సమాప్తం.